ఈరోజు పత్రికా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడే మీరే చెప్పిన వార్త, ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్రం లక్ష్మారెడ్డిని, అదేవిధంగా నోముల మల్లేష్ యాదవ్ను ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లేష్ను కూడా సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పినారు. కాబట్టి అదే విషయం మీద మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో భాగంగా ఇందాక చెప్పినట్టు ఎవరైతే సస్పెండ్ చేసిరో వారు కొన్ని విషయాలు చెప్పారు. వారికి అయ్యా నేను మీకే సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, ఈనాడు ధనబలం ఇంకా ఏదైనా బలం ఉంటే ఇవాళనే కనిపించిందా? నాడు నన్ను పార్టీలో చేర్చుకునేటప్పుడు కూడా మీకు ఆ రోజు తెలియలేదా? ఆయన ఏమని మోకరిల్లేరు మీరు? ఈ ఊర్లే ఆ టీఆర్ఎస్ పార్టీ ఫుల్ బలంగా ఉన్నది, మనకు గుర్రం లక్ష్మారెడ్డి ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తూ ఊర్లే పేరు పొందిన వ్యక్తి కాబట్టి అతన్ని మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. మేము ఉన్నాము, ముగ్గురు నలుగురమే, 3-4 గీట్ల మేము 10 మంది ఉన్నాము, ఆయన వస్తే ఇంకా బలం చేకూరుతుందని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మీరు మోకరిల్లిన సందర్భంగానే అతను కూడా నిజమే అని చెప్పేసి నాతోటి మాట్లాడడం జరిగింది. ఆ రకంగా పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆనాడు ధనబలం మీకు కనిపించలేదా? అదే పైసలు ఖర్చు పెడతాడు, పావులో పరకు ఖర్చు పెట్టుకొని క్యాడర్ని కాపాడుకుంటాడు, ఇంకా దేనికన్నా ముందుకుంటాడు, చేస్తాడని చెప్పిన రోజు ఎక్కడ పోయింది? అది మర్చిపోయి ఇవాళ మోసపూరితంగా నన్ను ఎదుటోని ముందు మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి. గతంలో ఏం మాట్లాడినాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, ఈరోజు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? అట్లా ఒకే ఒక కారణం, ఆయనకున్నది ఒకే ఒక సంకల్పం. ఆయన మండల పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన మా గ్రామ శాఖ అధ్యక్షుని కూడా అర్హత లేదని ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకొరకు అంటే టికెట్ విషయంలో ఒకటి చూద్దాం. ఈ టికెట్ విషయానికి వచ్చేసరికి మేమందరము సమిష్టిగా ఇక్కడ మేము సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభలో ఎవరైతే ఈ ఇద్దరి మధ్యన ఎవరికైతే ప్రజా అభిమానం, ప్రజా ఆమోదం ఉన్నదో వారిని ఎన్నుకోవాలన్న ఒక సూచన చేసిరు అందరూ. ఆ రోజు చేతులు లేపిద్దాము, ఎవరికి ఎక్కువ చేతులు లేపితే వాళ్ళకని మేము ఒక ప్రతిపాదన పెట్టినాం. దానికి నువ్వు ఒప్పుకోవు. ఒక ప్రతిపాదన గ్రామంలో ఉన్న ప్రజల అభిప్రాయం మేరకు మనం నిర్ణయిద్దామంటే దానికి ముందుకు రావు. లేకపోతే ఇంకా వేరే తిరిగి ఇంకెట్లనన్నా సెటిల్ చేద్దామా అంటే ఏదైనా ఇంకొక పదవి ఏదైనా చెప్పించేద్దామంటే దానికి వద్దంటావు. నీ దురుద్దేశం ఏముంది? కేవలము లక్ష్మారెడ్డి ఊర్లకు రాకుండా చేస్తే నాకు ఈడ ఏదన్నా నాకు ముందర భవిష్యత్తు ఉంటుంది అన్న ఒక దురాలోచన తప్పిస్తే ఇంకొక ఆలోచనే లేదు ఆయనకు, ఎవరికి పాశం సత్యరెడ్డి గారికి. అది ఒక్కటి దాన్ని ముందర పెట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ విషయంలో అది కాదని చెప్పిండి. ఇక కాదన్న తర్వాత మేము నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఏం జరిగిందంటే గిట్లా జరిగిందని అన్ని విషయాలు చెప్పినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పినాడు, నోముల మల్లేష్ యాదవ్ అని మేము అందరం కలిసిపోయినాం. ఇక్కడ ఉన్న వార్డు సభ్యులు అందరం కూడా కలిసిపోయినాం. మేము గిట్లా ఈ రకంగా నామినేషన్ వేసుకోవాలని అనుకుంటున్నామంటే ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు, నామినేషన్ వేసుకోండి, మీరైతే వేసుకోండి. వాళ్ళు వచ్చిండ్రు నా దగ్గరికి వచ్చి అడిగితే కూడా నేను చెప్పిన, బాలస్వామి అంత అది లేదు, ఇదివరకు దేనికంటే దానికి పోటీ చేస్తూ ఉంటాడు కాబట్టి అతని పక్కకు పెట్టి మనం మాట్లాడి మీకు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేద్దామన్నది ఒక హామీ ఇచ్చిండు. ఆ రోజు ఆ హామీని పట్టుకొని మేము అందరం కూడా నామినేషన్లు రాసుకొని నామినేషన్ వేసుకున్నాము. అదే రకంగా మేము ఈ ఎలక్షన్లో బరిలో దిగి ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉంటాయన్న ఆశతోటే మేము ఈ రోజు వరకు కూడా ముందరికి వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో వారు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి సత్యరెడ్డి గారు ఒక 2 నిమిషాలు మన ఇద్దరం కలిసిపోయి మాట్లాడదాము ఎమ్మెల్యే గారి దగ్గర, ఎవరికి టికెట్ ఇస్తే వారికి వేద్దామని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి, సరే మంచిదయ్యా అని పోయినాం. మేము ఆడికి పోయేసరికి అవతలి క్యాండిడేట్ నాకంటే ముందే ఎట్లా పోతావు నువ్వు? ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం, ఇద్దరం కలిసిపోవాలి, ఇద్దరం కలిసి మాట్లాడాలి ఏదన్న విషయం ఉంటే. ఇద్దరం కలిసి కాకుండా నాకంటే ముందే ఆయన లేవక ముందుకే ఇంటి ముందర కావాలి కూర్చొని వాళ్ళు బతిలాడుకున్నారో ఏం చేసుకున్నారో, కాళ్ళు మొక్కిరో ఏళ్ళు మొక్కిరో మాకు అది తెలియదు. కానీ నేను పోయేసరికి చిన్నగా మెల్లగా ఎమ్మెల్యే గారు ఒక మాట, ఏదైనా ఉంటే కలిసి చేసుకోరాదురు మీరు ఊర్లే, అట్లా ఇట్లా కుదరని పక్షాన్ని ఉంటే ఎవరు గెలిస్తే వాళ్ళు మనోళ్ళు కోరే అని ఒక మాట చెప్పి పంపించింది. దాని తర్వాత మేము వచ్చినాం, ఇక్కడ నామినేషన్ వేసుకున్నాం. నామినేషన్లో ఎవరన్నా ప్యానల్ కూడా మొత్తం టోటల్ ప్యానల్ వారం రోజులకి వెళ్ళి మేము అందరం ఇక్కడ ఎంతమంది అయితే ప్యానల్ 10 మంది వార్డులు ఉంటే 10 మంది ప్యానల్ తోటి మేము ప్యానల్ తయారు చేసుకొని ప్యానల్ వేసుకున్నాం. ఎవరన్నా ఈ యావత్ తెలంగాణలో మీరు ఒక్కటి చూడండి, ఇవాళ అధికార పార్టీలో ఉండి ప్యానల్ లేకుండా ఒకే ఒక సింగిల్ అభ్యర్థి ఏది గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసిన వ్యక్తి ఇంకెక్కడ ఉండదే మీరు వెతకండి, తెలంగాణ మొత్తం వెతికినా దొరకడు. ఇంత ప్రజాబలం పెట్టుకొని, ఇంతమంది అభిమానం మేము పెట్టుకొని ఒక సింగిల్ ఆయన ఒక్కని రాజకీయ కుట్ర, ఆయన ఒక్కని దురాశతోటి తప్పిస్తే ఊరినంతా నాశనం చేస్తుండు. ఆయన ఒక్క దురాశతోటి నా పదవి ఎట్లా కాపాడుకోవాలన్న అదొక్క సంకల్పం తప్పిస్తే ఇంకొక ముచ్చటే లేదు. పోనీ అవతల పార్టీలో వస్తేవి అయ్యా, నువ్వు ఆడ నిలబెట్టుకుంటే వీడికి వస్తేవి, ఆయన తోటి కూడా నామినేషన్ ఎవరన్నా
సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసేటోళ్ళు 5 గంటలకు అయిపోతుంది టైం. నామినేషన్ లాస్ట్ రోజు 5 గంటలకు అయిపోతుంది. నువ్వు 5 గంటలకే వచ్చేస్తావా నామినేషన్? ఎవడన్నా అభ్యర్థి అన్నట్టు ముందుగా అడిగి ప్రణాళిక ఉంటుందా? మీరే దయచేసి మీరే ఆలోచించండి. ఒక ప్రణాళిక ఉండదు, నీకు ఒక కథ ఉండదు. ఎట్లా బట్టి ఇక్కడ కాంగ్రెస్ వాడు ఎవరు లేకుంటుంటే నాది నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ వాడు ఇంకోటి ఉండదు. ఆయన సంకల్పం ఏంటంటే సత్యరెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ అనేటోడు లేకుంటే చేసుకుంటే నాకు కొద్దిగా గొప్ప ఈ రకంగా నాకు నడుస్తుంటుంది అన్న ఉద్దేశం. ఈ ఆయనకు మిగతా బిక్కలు ఏముంటాయో తెలియదు. అవన్నీ కూడా ముందలుండి మేముంటే అవన్నీ ఆయనకు అడ్డమైపోతున్నాం. అది లేకుండా చూసుకోవాలన్న ఆయన దురాలోచన. అది ముందర పెట్టుకొని ఈ దాకా తీసుకొచ్చిండి ఈ పంచాయతీ. ఆఖరికి పోతే ఎమ్మెల్యే గారికి మళ్ళీ కూడా కలిసిన మేము తర్వాత కలిస్తే కూడా చేసుకోకండి, ఎవరు గెలిస్తే వాళ్ళే మనోళ్ళు పూర్రి అని ఒక మాట చెప్పిండు. ఆ రకంగానే మేము ముందరికి వస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మమ్మల్ని ఇద్దరినే కాదు సస్పెండ్ చేసేది. ఈ సత్యరెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. మన ఒక్క రెడ్లరేపాక గ్రామమే లేదు, మన ఒలిగొండ మండలంలో 6 ఊర్లు ఉన్నాయి. ఇటువంటి ఒక 6 ఊర్లో 6 పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫునే. అదేవిధంగా ఇంకా వేరే ఎలివర్తిలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, పులిగిలలో ఉన్నారు, ఇంకా అన్ని ఊర్లలో ఉన్నారు. మన ఒక్క మండలమే కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అంత మునగాను అయితే ఈ ఉన్న మండలంలో అందరినీ కూడా అదే నాకు ఎలా చేసినావో అలాగే చేస్తే అది ఓకే, అట్లయితే మేము యాక్సెప్ట్ చేస్తాం. నీకు ధైర్యం ఉంటే ఆ పని చేయి. ఒక రెడ్లరేపాకనే ఉందా? నువ్వు మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఒక మండలానికి నువ్వు అధ్యక్షునివి, ఒక ఊరుకు కాదు. ఒక మండలం అంతా ఇచ్చిపెట్టి ఈ ఊర్లో వచ్చి ఒక్క ఊరు మీద ఏడ్చేటోనివి నువ్వు మండల పార్టీ ఎట్లయితావు? అసలు ముందుగా నిన్ను సస్పెండ్ చేయాలి. నిన్ను సస్పెండ్ చేస్తే కానీ నీకు ఇంకొకటి నిన్ను సస్పెండ్ చేస్తే కానీ అది పోతుంది. అట్లా పోతే ఇట్లా పోతుంది. మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ ఇంటికి పోయి వాని కాళ్ళు పట్టుకొని మాట్లాడతాడు. అయ్యా మీరు మా దాంట్లోకి వస్తే మాకు ఇంత బలం చేకూరుతుంది, మా దాంట్లో రారు. నువ్వు అన్నుండు, లేకపోతే మేము అన్నుంటాం. టీఆర్ఎస్ వాళ్ళదే ఇప్పుడు బద్ధశత్రువులు ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. ఎక్కడన్నా మా ఊర్లో కోసం సందర్భం జరిగింది సత్యరెడ్డి ద్వారా. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా సస్పెండ్ ఆయనను చేయాలన్నా నన్ను చేయాలన్నా? ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా అంటున్నాడు. ఎమ్మెల్యే గారికి అయితే నాకు ఈ విషయం తెలియదని నేనైతే అనుకుంటున్నా. ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ పట్టించేసి ఈ రకంగా 1కి 4 నేర్పి లేని అన్ని కట్టి ఇవన్నీ చేసి ఇక్కడ దాకా ఈ సస్పెండ్ అన్న విషయము ఇప్పుడే మీ ద్వారా మాకు తెలిసింది కాబట్టి ఈ ఆవేదనతో మేము ఇవన్నీ మీతో పంచుకుంటున్నాము. అదేవిధంగా ధనబలం అని ఈ రోజు నీకు జ్ఞాపకం రాలే, ఆ రోజు కూడా ఉన్నది నీకు. ధనబలం అని ఒకటే పెడుతున్నావు నువ్వు. ఆ ధనబలంతో నువ్వు తీసుకొచ్చినావు ఇవాళ ఇండ్లకు. నాకు గతి లేదు, దిక్కు లేదు, నాకు మొక్కు లేదు, నువ్వు వస్తే ఇక్కడ దిక్కు అవుతుంది నాకన్నా. ఆయన తీసుకొచ్చిన రోజు ఎక్కడ పోయింది? తెలివి ఆయన లేదు. ధనం పెడతారు, ఇది పెడతారని. ధనం నేను ఇవాళ పెడతలేను. 10 సంవత్సరాలకు వెళ్ళి ఉన్న మీ పత్రికా మిత్రులు రోజు రాస్తారు. నీకు తెలియదా ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం ఒకరొకరికి? ఒక ఆడవిళ్ళ పెళ్లి అయితే 10,000 రూపాయలు, ఒకరు చచ్చిపోతే 1 కింటాల్ బియ్యము, ఒక హాస్పిటల్కి పోతే 5,000 రూపాయలు, ఒక ఇల్లు కట్టుకుంటే 5,000 రూపాయలు, ఒక స్కూళ్ళల్లో ఒక పెన్సిల్ లేవంటే పెన్సిళ్ళు, పెన్నులు లేవంటే పెన్నులు. ఏ రకంగా నేను చెయ్యని సహాయం అంటే ఈ ఊర్లో లేదు. ఈ జనాదరణ చూసి ఓర్వలేక అరే వీడు ఇంకెక్కడికి పోతాంటుంటే ఉటేనన్న పార్టీలోకి పిలుచుకుంటాం కదా అన్న అభిప్రాయానికి వచ్చింది. అయ్యా ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఒకే సంకల్పం, ఈ పార్టీలకి వెళ్ళగొడితే నాకు ఆరామైపోతాయి. ఇక నాకు ఎదురుండదు. ఇక్కడ ఏమన్నా నేను ఆడిన ఆటలు నడుస్తాయి అని అనుకుంటున్నాడు. కానీ ఇదంతా కూడా హైకమాండ్ కూడా గమనిస్తుంది. ఇవన్నీ కూడా మీ పత్రికా మిత్రుల ద్వారా వారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే పునరాలోచించుకొని కూడా మళ్ళీ కూడా చెప్తున్నా. నేను ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే ఎవరైనా బాధ్యత వహించవచ్చు, కానీ ఇందులో తప్పు ఎక్కడ మేము చేయలేదు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని బరాబర్ మీరు వేసుకొని నామినేషన్ అని చెప్పిండు, ముందరికి బొమ్మని చెప్పిండు. ఇవన్నీ చెప్పిన సందర్భంగానే మేము ముందరికి పోతున్నాం. ఈ రోజు వరకు కూడా అదే అదొక్కటే సంకల్పం ఆయనకు. లక్ష్మారెడ్డి అనేటోడు ఒక్కడే ఊర్లు ఉండకుంటే అల్కగైపోతుంది. ఆయన నిజమే, ఆయన ఒక మండలానికి పార్టీ అధ్యక్షుడు, ఊర్లో ఒక వార్డు మెంబర్ నిలబడి గెలువమని చూద్దాం. ఎవరికన్నా ఏకాన ఛాయ్ తప్పించిన ముఖమా అడుగురి, ఇంకేమన్నా ఉందా అడుగురి. ఈడ ఇంతమంది ఉన్నారు, 11 మంది, మేము 10 మంది ప్యానెల్ తోటి ఉన్నాము. ఈడ 10 మంది మెంబర్లము, అందరు టోటల్ ప్యానెల్ తోటి ఉన్నాం మేము. ఆయనకు వీళ్ళందరినీ ఎందుకు ఏవయ్యా నువ్వు సస్పెండ్? వీళ్ళు కూడా ఇప్పుడు చేసినట్టు కదా, ఆ లెక్కకు వస్తే వీళ్ళని కూడా సస్పెండ్ చేయాలి కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి మాట్లాడదామని మేము ఒక రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎటు ఇద్దరమే కలిసిపోదామని. అది కాలేదు. ఆయన తీసుకొని వస్తారా నీకు 24 గంటలు పట్టింది ఒక ఎమ్మెల్యే గారిని కలవనీకి. ఆయనకు అస్సలు ఇష్టం లేని క్యాండిడేట్ పట్టుకొచ్చి ఆయన మీద బురద రుద్ది అనవసరంగా ఇలా బాలస్వామి యాదవ్ను ఆయన బలి చేస్తున్నాడు. అది తప్పిస్తే ఇంకేం లేదు. ఈ రోజు మేము ఎట్లాగో గెలుస్తున్నారు వీళ్ళన్న అక్కస్తోటి అరే ఇట్లా కూడా గెలవబట్టి దానికి సస్పెండ్ చేసి దీని ద్వారానన్నా ఏమైనా నష్టపరుచుదామన్న ఆలోచన తప్పిస్తే ఇంకొక ముచ్చటే లేదు దీంట్లో. ఇది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. తిరిగి చూస్తే మీరు కూడా తెలుసుకోండి. ఇక్కడ పోయి ఊర్లలో ఎవరికి ఉన్నది, ఇక్కడ బలం ఎవరికి ఉన్నది, ప్రజాదరణ ఎవరికి ఉన్నది, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించుర్రి. అసలు అక్కడ అభ్యర్థికి
ఇక్కడ చేసే ఉత్సాహంగా ఉన్న ఒక అభ్యర్థిని విడిచిపెట్టి ఆడ ఉత్సాహం లేని అభ్యర్థిని తీసుకొచ్చి ఇలా టికెట్ ఇప్పించి బరిలో పెట్టి ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నావు, ఇలా పార్టీని నాశనం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. అసలు ఫస్ట్ నిన్ను సస్పెండ్ చేయాలి ఈ మండల పార్టీకి అని కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. మమ్మల్ని కాదు, మేము పార్టీకి నిస్వార్థంగా స్వచ్ఛందంగా మేము పనిచేస్తున్నాం, ఏది ఆశించకుండా. కానీ ఆ రోజు నేను పార్టీలకు వచ్చింది కూడా నేను ఒక్కరిని రాలే, నాతోటి అధికార పార్టీలో ఉన్న ఎంపీటీసీ గారు, మా ఉన్న టీఆర్ఎస్లో ఉన్న ఓల్ బాడీ గ్రామ శాఖ అధ్యక్షుల కాడికి వెళ్ళి పెడితే మహిళా అధ్యక్షుడు దాకా నా ఎంబడి వచ్చి నాకు సహకరించారు. అదే రకంగా ఈనాటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఆ రకంగానే నేను బలోపేతం చేసుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు కూడా. అదే రకంగా ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో కూడా మీరు చూసిరు గతంలో రిజల్ట్. నేను రాకుంటే ఏముంటుండే, నేను వచ్చినాక రిజల్ట్ 250 ఓట్ల మెజార్టీ రాలే మనకు. 250 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చినాం. ఏ రకంగా వచ్చిందయ్యా? ఆయన నువ్వు పోయి అడగలే ఎమ్మెల్యేను, నాకు ఇక్కడ ఓట్లు వేసే దిక్కు లేదు, నాకు గతి లేదు, ఊర్లే ఎవడన్నా వీడికి వచ్చేవాడు ముందలోడు పడి చేసేటోడు ఉంటేనే ఈ పార్టీ ముందరికి నడుస్తుందని. ఆయన ఎక్కడ పోయింది నీ తెలివి? ఇవన్నీ మర్చిపోయిన ఆవియాల ఈ కక్ష కట్టి నీకు స్వార్థం కొరకు ఇది ఒక్క పని చేసుకుంటే తప్పిస్తే ఇంకొక వేరే ముచ్చటే లేదు దీంట్లో. పత్రికా మిత్రులకు మరొకసారి ఏం నమస్కరించి చెప్తున్నా, మీరు సమగ్రంగా ఆలోచించండి. ఈ మెసేజ్ మీరు అందరికి పోయేటట్టు చెప్పండి. పార్టీకి ఎవరు పనిచేస్తారో, ఎవరు అక్కడి వచ్చేటోళ్ళు ఉన్నారు ఈ రెడ్ల రేపాకల, మీరు అదొక్కటి తెలుసుకొని చెప్పండి. ఇగో ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్కరు మా వార్డు మెంబర్లు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ బాలస్వామిని ఏ రకంగా వాళ్ళు ముందరికి ఏది బతిలాడి దండం పెట్టి కాళ్ళు మొక్కి పట్టుకుపోయారు ఎమ్మెల్యే గారి దగ్గర. బాలస్వామి కాళ్ళు మొక్కి తీసుకుపోయాడు. ఇక అవన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు, కానీ చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. మేము ఇప్పుడు ఇంతమంది ముందర మేము చెప్తానికి మాకే శరం అనిపిస్తుంది. ఇవన్నీ ముచ్చట్లు ఇటువంటి సందర్భం ఏర్పడ్డది మా రెడ్ల రేపాక. ఈ అన్ని ఉన్న అభ్యర్థులు అందరూ మీరు అడగండి, ఏ ఒక్కరికన్నా ఆయన చెప్తున్నాడు అభ్యర్థులకు పైసలు ఇచ్చి చెప్పుకుంటుండు, మా ఎమ్మడి తిరుగుతలేరు అభ్యర్థులు. అరే తెలివి ఉన్న సన్యాసులు ఎవరన్నా అయితే ముందు వాళ్ళకి వెళ్ళి వచ్చి వాళ్ళకు నీకేం కావాలి, నువ్వు ఉంటావా, నీకు ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఏముంది అడిగి అభ్యర్థులను ఎన్నిక చేస్తారు. నువ్వు అప్పటికప్పుడు 5 గంటలకు వస్తే నీకు అభ్యర్థి ఎవరు దొరుకుతాడు? సరే అది లేదు, వచ్చిన అభ్యర్థులను ఎవరైనా అడిగితే ఏ ముఖం పెట్టుకొని అడగలేక ముఖం లేదు అడగ నీకు. అలాంటి సందర్భం ఏర్పడ్డది. ఇక్కడ నీకు ధైర్యం ఉంటే అందరు చేయాలి, ఇద్దరు ఎందుకు టార్గెట్ చేసుడు అంటే నా ఒక్కరి మీదనే కదా, లక్ష్మారెడ్డి మీద ఒక్కరి కోపమే కదా. పార్టీకి వ్యతిరేకంగా చేస్తే అందరు చేయాలి, ఒక్కరినెట్ట చేస్తావు నువ్వు? నీకేం ధైర్యం ఉంది అట్లా? మీరు అడిగి తెలుసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఆయన అంటున్నాడు పైసలు ఇచ్చి తిప్పుకుంటున్నాను. ఓన్లీ లక్ష్మారెడ్డి ముఖం చూసి లక్ష్మారెడ్డి మనుషులు అందరం 500 మంది జాయిన్ అయినా. లక్ష్మారెడ్డి అన్న ఒక్కడే కాదన్న, ఇక్కడ సగం ఊరు కంటే ఎక్కువ కాంగ్రెస్ మొత్తం లక్ష్మారెడ్డి అనే కూడా ఉన్నాం. అందరు పేర్లతో సహా ఇస్తాం, సస్పెండ్ చేసుకోమని ఆయన చేస్తే ఆయనతోటే ఉంటాం మేము. మా పార్టీతో ఏం పని? మేము పార్టీ కోసం పని చేసి పార్టీని లేకపోతే ఎమ్మెల్యే గారికి 300 మెజార్టీ ఇప్పించి మేము ఇవాళ ఇంకా కూర్చో అన్న. ఆ ఇద్దరు పిల్లలు ఒకదాని కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయం చేయాల్సింది మీరు కావాల్సుకొని ఆయన తీసుకుపోయి మావాడిని ఆడు మావాడే 8 మంది కాదు, ముగ్గురు మా అభ్యర్థులు ఎవరు మాకే పోటీ పెట్టి మమ్మల్ని ఏదో చేయాలనే ఆలోచనతో ఇక్కడ అంత రాజకీయం చేస్తాం. పత్రికా మిత్రులకు ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈనాడు నన్ను ఏదైతే సస్పెండ్ ఇదైతే చేసిన వాళ్ళకి ఎవరికైతే ఉందో, నేను గతంలో సర్పంచ్ చేసి ఓడిపోయిన జెడ్పీటీసీ చేసిన మండలంలో ఉన్న 48,000 ఓట్ల మనకున్నాయి. 48,000 ఓట్లల్లో కేవలం 400 ఓట్లతో ఓడిపోయినాయా నేను. అది చూసి నన్ను ఇవాళ పార్టీలకు తీసుకున్నారు మీరు తప్పిస్తే నేను అక్కర వస్తానని, లేకపోతే నేను ఏదో చిన్న మామూలు కార్యకర్తనో లేకపోతే ఇంకేదో అని నన్ను పార్టీలకు మీరు ఆహ్వానించారు. ఆనాడు కూడా నేను ఆహ్వానించినా కూడా నాకు టోటల్ బాడీతో వచ్చినా నేను చేస్తూ ఉన్నా. ఆ రకంగా నేను ముందరకు పోతున్నా. నేనేమో మామూలు నీలాగా నేనేమో మండల స్థాయి అది కూడా లేదు నా స్టేజ్ ఇవాళ. కానీ నన్ను సస్పెండ్ చేయడానికి నీకు అధికారం ఎక్కడిది? నీకు లేనే లేదు. ఈ రకంగా నువ్వేదన్నా ఉంటే పీసీసీకి ఏదన్నా నువ్వు లెటర్ పెట్టుకోవాలి, పీసీసీ ద్వారా ఏదన్నా నాకు రావాలి. నేను రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను జాయిన్ అయిన ఆ రోజు ఓడిపోయిన జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను జాయిన్ అయినా. అలాంటి ఫోటోలు కూడా నేను మీకు పంపిస్తా. నన్ను సస్పెండ్ చేసే అధికారం ఇలాంటి గ్రామ శాఖకు కూడా కొరగాని వాళ్ళకు చేసే అధికారం లేనే లేదు దీంట్లో. కాబట్టి మేము ఈ పార్టీనే ముందర తీసుకుపోతాం, ఈ పార్టీ ద్వారానే మేము ప్రచారం చేసుకుంటాం. అంటే ఆయన 15 సంవత్సరాలకు వెళ్ళి నేను మండల పార్టీ అధ్యక్షుడు అని అంటున్నాడు. ఇదే మండల పార్టీ అధ్యక్షుడు 15 ఏళ్ళకి వెళ్ళి ఉన్నావు అయ్యా, నువ్వు పార్టీని పట్టుకుని ఉన్నావు, చాలా గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తివి. అదే వ్యక్తివి ఈ ఊరును ఏ రకంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసినావయ్యా? నువ్వు ఒక మాట నీ వెనకంగా వచ్చే ఎవరన్నా ఒక
కనీసం ఒక నలుగురు ఆడోళ్ళు నలుగురు మొగోళ్ళు ఎడికైనా పోదామంటే వచ్చే నీ ముఖం ఎడికైనా పోతే గాడికి పోతాడు బునాది అని కాలు అని ఒక్కడు బుర్రు మన బండేసుకొని పోతాడు, ఒక్కడే ఒక ఫోటో తీస్తాడు. ఒక మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఒక నలుగురు మనుషులు రారా ఎమ్మడి? ఒక నలుగురు మనుషులు లేని ఈనాటి ఈ మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ నాశనం ఆయన చేస్తుండా ఇతరులు చేస్తున్నా అది కూడా గమనించుకోవాలి. ఆయన ఉన్న పార్టీ ఇది. ఒక మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఎమ్మడి ఒక 10 మంది తిరుగుతారు ఎప్పుడైనా కూడా, మంచికో చెడుకో ఇదో ఆ పను ఈ పను అని. విన్నారా? అలాంటిది ఒక బండి వేసుకొని బుర్రు అని నువ్వు ఒక్కనే ఉడుతావు, ఏడవైనా ఒక్కనే ఫోటో దిగుతావు. ఇంకోటి వస్తే ఇక్కడికి వెళ్ళి పంచి నేను పంచేయవలసి వస్తుంది. ఎవడన్నా వెనకంగా ఉంటే అది చూస్తారు, ఎవడన్నా ఇచ్చింది చూస్తారు, ఇది చూస్తారు, అది చూస్తారు. దాచుకోవాలి, దోసుకోవాలి. ఇలాంటిది నీకు నీ ఒక నీతి లేనివి నువ్వు ఇతలో నిన్ను సస్పెండ్ చేసే అధికారం నీకెక్కడిది? ఈ ఊర్లో ఎవడిచ్చి నీకు?